Friends, good day. Until we have completed the first unit in inclusive education, now we are moving to the second unit in inclusive education, that is types and characteristics of children with special needs. The title of the unit is types and characteristics of children with స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల రకాలు, వాళ్ళ యొక్క లక్షణాలు. ఈ యూనిట్ లో మనం వివిధ రకాలైనటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల గురించి విడివిడిగా వారి యొక్క అంటే బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ డిజేబిలిటీస్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆర్ మెంటల్ లోకోమోటర్ వాటర్ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆ డిజేబిలిటీ గల కారణం ఏంటి, వీటి గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన భావన ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, ప్రత్యేక అభ్యసన అవసరాలు, స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ ఆ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు, వాళ్ళ గురించి ఏంటి ఆ భావన ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మన చేతుకున్న 5 వేళ్ళు ఒకే రకంగా సైజ్ విషయంలో కానివ్వండి, లెంత్ విషయంలో కానివ్వండి, షేప్ విషయంలో కానివ్వండి, ఏ విధంగా ఒకే రకంగా ఉండరు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, లేదా ఇక్కడ మనం విద్యా వ్యవస్థ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలు అందరూ కూడా ఒకే రకమైనటువంటి విధంగా ఉండరు. ప్రతి శిశువు ఒకేలాగా ఉండే ఛాన్స్ లేదు. చాలా విభిన్న తత్వాలు కానివ్వండి, భిన్నత్వాలు కానివ్వండి, వేరియేషన్స్ కానివ్వండి, అంటే చాలా భేదాలు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఆకారం విషయంలో కావచ్చు, రంగు విషయంలో కావచ్చు, తెలివితేటల విషయంలో కావచ్చు, సామర్థ్యాల విషయంలో కావచ్చు, భౌతిక సామర్థ్యాల విషయంలో కావచ్చు, మానసిక సామర్థ్యాల విషయంలో కావచ్చు, అన్నీ ఒకే రకంగా ఉండే అవకాశం అనేది లేదు. వేరు రకాలైనటువంటి అవసరాలు, సామర్థ్యాలు, శక్తులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం కాబట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి వాళ్ళకి అవసరాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పరంగా మనం వచ్చినప్పుడు ఒకే తరగతిలో చదివే విద్యార్థులందరూ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. ఒకే తరగతిలో ఒక క్లాస్ రూమ్ చదివే విద్యార్థులందరూ సాధారణంగా మనం మెథడాలజీ సందర్భంలో కానీ, సైకాలజీ విషయంలో కానీ డిస్కస్ చేసుకునే సందర్భంలో సాధారణంగా పిల్లల్ని 3 రకాలుగా విభజిస్తాం. క్లాసులో ఉన్న పిల్లల్ని తెలివిగల విద్యార్థులు, సాధారణ తెలివిగల విద్యార్థులు, వెనుకబడిన విద్యార్థులు. ప్రతిభావంతులు, సాధారణ తెలివిగల విద్యార్థులు, వెనుకబడిన విద్యార్థులు, ఇలా 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. అంటే వాట్ ఇట్ మీన్స్, సో ఒకే తరగతి గదిలో ఉండే విద్యార్థులందరూ కూడా ఒకే రకంగా. సో ఇందాక చెప్పుకున్నట్లుగా విద్యార్థులు మామూలుగా పొడవు విషయంలో, ఎత్తు విషయంలో, రంగు విషయంలో, ఆకారాల విషయంలో చాలా తేడా ఉండే అవకాశం ఉంటుంది. అది బాహ్యంగా. అంతరంగా కూడా మానసిక సామర్థ్యాల విషయంలో విభిన్నమైనటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు. ఈ కొందరు విద్యార్థులు సామాన్యుల కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అంటే చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా సామాన్యులను అందరినీ తీసుకున్నట్లయితే వాళ్ళకంటే విభిన్నంగా స్వభావం కలిగినటువంటి, సామర్థ్యాలు కలిగినటువంటి, ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒకే రకమైన అభ్యసన సామర్థ్యం కలిగి ఉంటారు. అర్థమైందా? వాళ్ళ యొక్క పిల్లల స్వభావం కానీ, అభిరుచి కానీ, లక్షణాలు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, అలాగే శక్తులు కానివ్వండి, సాధన కానివ్వండి, విద్యాపరమైనటువంటి సాధన కానివ్వండి, మొదలైనవన్నీ సామాన్య విద్యార్థుల కంటే, నార్మల్ స్టూడెంట్స్ కంటే కూడా డిఫరెంట్ గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఈ సాధారణ స్థాయి బోధన అనేది సరిపోదు వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా. సో కాబట్టి ఇలాంటి తేడాలు ఉన్న వాళ్ళని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, ఓకే, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులని మనం చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళకి సామాన్య విద్యార్థుల కంటే కూడా విభిన్నమైనటువంటి శక్తులు, సామర్థ్యాలు
ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క అభ్యసన అవసరాలు కూడా అదే విధంగా విభిన్నంగా ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకమైన అభ్యసన అవసరాలని కలిగి ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు బోధనాభ్యసన ప్రక్రియలో చూసినట్లయితే ఆ ఇటువంటి ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన పిల్లలు అభ్యసనలో నెమ్మదిగా ఉండటం, నెమ్మదిగా నేర్చుకోవటం, నెమ్మదిగా సంభాషించటం. సో కొంతమందికి అయితే మోటార్ ఎబిలిటీస్ లేకపోవటం, అది కారణం శారీరక వైకల్యం కావచ్చు, మానసిక వైకల్యం కావచ్చు. ఇలాంటి పిల్లలు తరగతి గదిలో ఉన్నప్పుడు విద్యా బోధన ఎలా చేయాలి అనేది ఉపాధ్యాయుని పైన ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య, భారం లేదా ఒక బాధ్యతగా మనం చెప్పవచ్చు. అంటే ప్రస్తుత కాలంలో వీలైన చోట అంటే ఒక తరగతిలో తక్కువ మంది ఉన్నప్పుడు సమ్మిళిత విద్యను అందించడం, ఎక్కువ మంది పిల్లలను ఉన్న వారి స్థాయిలకు అనుగుణంగా విభజించి వేరువేరుగా విద్యను అందించడం అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా విధానం ఎలా ఉందంటే తరగతి గదిలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు, ప్రత్యేక అభ్యసన అవసరాలు, ఇక్కడ మళ్ళీ ప్రత్యేక అవసరాలను మళ్ళా స్పెసిఫై చేసుకుంటే ప్రత్యేక అభ్యసన అవసరాలు అని చెప్పొచ్చు. ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే సాధారణ విద్యార్థులతో కలిపి బోధన అనేది చేయడం జరుగుతుంది. అదే ప్రత్యేక అవసరాలు కలిగిన లేదా ప్రత్యేక సామర్థ్యాలు, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి బోధన అనేది విడిగా చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ముందు చెప్పుకున్నట్లుగా మొదటి యూనిట్ లో డిస్కస్ చేసినట్లుగా ప్రత్యేక విద్య అని చెప్పడం జరిగింది, స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రత్యేక అభ్యసన అవసరాలు లేదా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ యూనిట్ ని డిస్కస్ చేయబోతున్నాం. టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఫస్ట్ సబ్ యూనిట్ కాన్సెప్ట్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్. దిస్ ఇస్ ద జనరల్ సబ్ యూనిట్, కామన్ సబ్ యూనిట్ like introduction. Okay, children with special education needs are children first and have much in common with other children of the same age. అంటే సాధారణంగా పిల్లల్లో సాధారణ పిల్లలతో పాటే ఇంకా వేరే అవసరాలు ఉన్నటువంటి, మనం చెప్పుకున్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కూడా కలిసి ఉంటారని చెప్పొచ్చు. దే ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ టు చైల్డ్స్ డెవలప్మెంట్ దట్ మేక్ ది హోల్ చైల్డ్. అంటే అసలు విద్య యొక్క పరమావధి ఏంటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? విద్య పరమావధి ఏంటి? ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడం, ఒక మంచి పర్సనాలిటీని డెవలప్ చేయడం త్రూ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కాబట్టి విద్య ద్వారా విద్యార్థి సంబంధించి ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావాలి, ఇంక్లూడింగ్ పర్సనాలిటీ, ద అబిలిటీ టు కమ్యూనికేషన్, విజిలెన్స్ అండ్ స్ట్రెంగ్త్, ద అబిలిటీ టు అప్రిసియేట్ అండ్ ఎంజాయ్ లైఫ్ అండ్ ద డిజైర్ టు లెర్న్. విద్యార్థులు నేర్చుకోవాలనే తపన. సో ఈ విధమైనటువంటి లక్షణాలు పెంపొందించడం ద్వారా విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి. సో దాన్ని తీసుకురావడంలో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. సో ఈచ్ చైల్డ్ హ్యాస్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్స్, పర్సనాలిటీ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో పర్టికులర్ డిజేబిలిటీస్ విల్ ఇంపాక్ట్ డిఫరెంట్లీ ఆన్ ఇండివిజువల్ చిల్డ్రన్. అంటే ఆ ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడంలో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాలు, వ్యక్తిగతమైన అవసరాలు, వ్యక్తిగతమైనటువంటి పర్సనాలిటీ, మూర్తిమత్వము, అలాగే వాళ్ళ యొక్క అనుభవాలు, వీటితో పాటుగా పర్టికులర్ గా డిజేబిలిటీస్ కలిగి ఉంటారు. సో అవి ఇండివిజువల్ ప్రతి విద్యార్థి మీద, వాళ్ళ వ్యక్తిగత అచీవ్మెంట్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏదైతే వేరువేరుగా ఉంటాయో ఆ విధంగా వాళ్ళ ఇండివిజువల్ డెవలప్మెంట్ మీద కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాలు కానీ, వాళ్ళ యొక్క డెఫిషియన్సీస్ కానీ, వాళ్ళ యొక్క డిజేబిలిటీస్ కానీ ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయని చెప్పుకోవచ్చు. ఏ చైల్డ్ స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్ షుడ్ నాట్ డిఫైన్ ది
హోల్ చైల్డ్ అంటే విద్యార్థి యొక్క, ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇది విద్యార్థి యొక్క అభ్యసన అవసరం, ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్. దీంతోనే విద్యార్థి యొక్క టోటల్ పర్సనాలిటీని డిఫైన్ చేసే ప్రయత్నం అనేది కూడా చేయకూడదు. సో చిల్డ్రన్ విత్ డిజేబుల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ అండ్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ ఇన్ ద సొసైటీ. సో కాబట్టి ఈ సొసైటీలో ఈ డిజేబిలిటీస్ ఉన్న విద్యార్థులు బాగా వేరు చేయబడి చూడబడుతున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా చూడటం అనేది ఈ సొసైటీలో జరుగుతుంది. చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ ఆర్ చిల్డ్రన్ who have a disability or a combination of disabilities that makes learning or other activities difficult. ఇందాక చెప్పుకున్నాం వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్, ప్రత్యేక అభ్యసన అవసరాలు, లేదా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటే ఏం చెప్తారు. చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ ఆర్ చిల్డ్రన్ హూ హ్యావ్ డిజేబిలిటీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డిజేబిలిటీస్ దట్ మేక్స్ లెర్నింగ్ ఆర్ అదర్ యాక్టివిటీస్ డిఫికల్ట్. సో అంటే ఎవరిని ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులు అంటామంటే ఎవరికైతే అసక్తతలు ఉంటాయో, డిజేబిలిటీస్ ఉంటాయో, ఓకే, లేదా ఒక డిజేబిలిటీ కావచ్చు, కాంబినేషన్ ఆఫ్ డిజేబిలిటీ కావచ్చు. కొంతమందికి దృష్టి లోపం ఉంటుంది, కొంతమందికి శ్రవణ లోపం, వినికిడి లోపం ఉంటుంది, అలాగే కొంతమందికి ఫిజికల్ డిఫెక్ట్స్ ఇంకా కొన్ని ఉంటాయి. ఆర్గాన్స్ సంబంధించి కాళ్ళు లేకపోవడం, పోలియో ఎఫెక్ట్ అవడం, చేతులు సరిగ్గా లేకపోవడం, చేతులకు ఉన్న ఫింగర్స్ సరిగ్గా లేకపోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫిజికల్ డిజేబిలిటీస్ ఉంటాయి. సో వాటిలో కొంతమందికి ఏదో ఒక దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా కొంతమంది కాంబినేషన్, కొంతమందికి బోత్ డెఫ్ అండ్ డమ్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, అలాగే విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది. వాటికి తోడు మళ్ళా ఫిజికల్ సంబంధించినటువంటి ఆర్గాన్స్ సంబంధించి లెగ్స్ కానీ హ్యాండ్స్ సంబంధించినటువంటి ఇంపైర్మెంట్ కూడా ఉంటుంది. ఇలాగా మల్టిపుల్ డిజేబిలిటీస్ తో బాధపడే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, మల్టిపుల్ డిజేబిలిటీస్ కలిగిన లేదా సింగిల్ డిజేబిలిటీ కలిగిన పిల్లలు ఉంటారు. సో ఏవైనా ఆ డిజేబిలిటీ అనేది వాళ్ళని అభ్యసనకి లేదా పాఠశాల సంబంధించి విద్య సంబంధించినటువంటి ఇతర యాక్టివిటీస్ లో, ఇతర కృత్యాల్లో వాళ్ళకి అడ్డంకి అనేది, డిఫికల్టీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఇంక్లూడ్ దోస్ హూ హ్యావ్ మెంటల్ రిటార్డేషన్ విచ్ కాజెస్ దమ్ టు డెవలప్ మోర్ స్లోలీ దాన్ అదర్ చిల్డ్రన్. అంటే ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఇంకా డీటెయిల్ గా చూసుకున్నట్లయితే మెంటల్ రిటార్డేషన్, ఇలాంటి వాళ్ళని కూడా మనం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కింద, అభ్యసన అవసరాలు కలిగిన పిల్లల కింద మనం ట్రీట్ చేయవచ్చు. సో దానివల్ల ఏంటి, మెంటల్ రిటార్డేషన్ వల్ల విచ్ కాజెస్ దెమ్ టు డెవలప్ మోర్ స్లోలీ దాన్ అదర్ చిల్డ్రన్. సో ఇలాగ మెంటల్ రిటార్డేషన్ ఉంటే, మానసిక అపరిపక్వత అనేది ఉంటే, పరిపక్వత సరిగా లేకపోతే ఆటోమేటిక్ గా వీళ్ళు అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది చాలా స్లోగా జరుగుతుంది సాధారణ విద్యార్థులతో పోల్చినట్లయితే. అలాగే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఇంపైర్మెంట్, ఇది ఒక డిజేబిలిటీగా చెప్పుకోవచ్చు. సో మాట్లాడటం సంబంధించి లేదా భాష సంబంధించినటువంటి వైకల్యం, దానివల్ల సచ్ యాజ్ ఏ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్ఫ్ ఆర్ అండర్స్టాండింగ్ అదర్స్. సో ఇలాంటివి డిజేబిలిటీ ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ ముందు చెప్పుకున్నాం ఏంటి, మెంటల్ రిటార్డేషన్ ఉంటే డెవలప్మెంట్ స్లోగా జరుగుతుంది సాధారణ పిల్లలతో పాటుగా కాకుండా. అలాగే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఇంపైర్మెంట్ ఉన్నట్లయితే, ఆ డిజేబిలిటీ ఉన్నట్లయితే, సో వాళ్ళు భావాలను సరిగా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎదుటి వారి యొక్క భావాలను సరిగా అర్థం చేసుకోలేరు. అలాగే ఫిజికల్ డిజేబిలిటీ సచ్ యాజ్ విజన్ ప్రాబ్లం, దృష్టి లోపం ఉంటే, అలాగే సెలబ్రల్ పాలసీ ఆర్ అదర్ కండిషన్స్ ఉంటే, అలాగే లెర్నింగ్ డిఫికల్టీస్ విచ్ డిస్టార్ట్ మెసేజెస్ ఫ్రమ్ దేర్ సెన్స్ అండ్ ఎమోషనల్ డిజేబిలిటీస్ సచ్ యాజ్ యాంటీ సోషల్ అండ్ అదర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ ఈ రకాలుగా వర్గీకరణ అనేది చేయొచ్చు. సో ఇంకా మనం పరిశీలించినట్లయితే ఇంకా అంటే ప్రస్తుతం అయితే మనం దీని గురించి డిస్కస్ చేస్తాము. ఈ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ లో భాగంగా విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ మోటార్ డిజేబిలిటీస్, గిఫ్టెడ్ చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ లెర్నింగ్
డిజబిలిటీస్. సో వీటిని ఇంకా చాలా రకాలైనటువంటి లోపాలు కలిగిన పిల్లలు ఉంటారు. సో ఇక్కడ మనం ఇలా క్లాసిఫై చేసుకొని వీటిని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ యూనిట్ ఇన్ డ్యూ కోర్స్. సో విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, mentally retarded children, so children with motor disabilities, gifted children, they are also మీకు డౌట్ రావచ్చు, తెలివైన విద్యార్థులు ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులు అని ఎలాగంటాం. ఇక్కడ ప్రత్యేక అభ్యసన అవసరం అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, ఎవరైతే సాధారణంగా ఆ తరగతి గదిలో ఉండే పిల్లవాళ్ళతో పాటుగా అభ్యసన కృత్యాల్లో పాల్గొనలేరు, వాళ్ళకి అందించే విధంగా విద్యను అందించినప్పుడు ఆ విద్యని గ్రహించలేరు, దాన్ని ఫాలో అవ్వలేరు, ఎవరికైతే ప్రత్యేకంగా బోధన ఏర్పాటు చేయవలసి ఉంటుందో అటువంటి వాడిని ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులుగా చెప్పచ్చు. మరి గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎలా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి అభ్యసన అవసరాలు కలిగినటువంటి పిల్లలు అవుతారు? డెఫినెట్ గా అవుతారు. ఎందుకంటే సాధారణ విద్యార్థులతో బోధన చేసే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, వీళ్ళకి ప్రత్యేకంగా బోధన అనేది చేయవలసి ఉంటుంది. దట్స్ వై gifted children also children with special learning needs. You can say that gifted children are also the children with special learning needs. Next, children with learning disabilities. Children with learning disabilities. So we are going to discuss these kinds of children with learning disabilities. So next concept, 2.2, children with physical challenges. So firstly, we are discussing the children with physical challenges. Later on, mental, like that. Okay, children with physical challenges. Under that, visual, hearing, locomotor, and neurological challenges. So we are going to discuss these 4 kinds of physical challenges. Children with physical challenges. Kinds of children with physical challenges. So first one is types and characteristics of visually impaired children. Types and characteristics of visually impaired children. దృష్టి లోపం కలిగినటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క లక్షణాలు, ఆ దృష్టి లోపానికి గల కారణాలు, వాటి గురించి తెలుస్తుంది. ఓకే, చిల్డ్రన్ విత్ visual impairment. Children with visual impairment. Okay, so visual impairment, what is we start the concept with definition of visual concept of visual impairment. The term visual impairment describes a wide variety of conditions that affect vision abilities. The term visual impairment describes the wide variety of conditions that affect vision abilities. అంటే దృష్టి సామర్థ్యాల్ని ప్రభావితం చేసేటువంటి కండిషన్స్ ని మనకి విజువల్ ఇంపైర్మెంట్ అనేటువంటి భావన తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే సాధారణ దృష్టి కంటే విభిన్నంగా ఉండేటువంటి దృష్టి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులందరినీ మనం చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ అని అనవచ్చు. We use the term to denote mild to most severe vision loss rather than to defects in the eye itself. Okay? Use the term the visual impairment to mild to most severe vision loss. Use ఈ విజువల్ ఇంపైర్మెంట్, దృష్టి వైకల్యము అనే భావన సో సాధారణ నుంచి తీవ్ర స్థాయిలో దృష్టి లోపాన్ని మనం నిర్వచించడం కోసం, ప్రతిబింబించడం కోసం, అంటే సాధారణంగా చిన్న చిన్న సమస్యలను కాకుండా, సాధారణంగా దృష్టి లోపం కాకుండా మైల్డ్ అండ్ సివియర్ కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న లోపాలు కంటిపరంగా ఉంటాయి, వాటిని విజువల్ ఇంపైర్మెంట్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో మైల్డ్ టు మోస్ట్ సివియర్ విజన్ లాస్ ని మనం విజువల్ ఇంపైర్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం, ట్రీట్ చేస్తాం. అకార్డింగ్ టు ది ఇండివిజువల్స్ విత్ Disabilities Education Act, that is IDEA 1997, a visual impairment refers to
an impairment in vision that even with correction adversely affects a child's educational performance. సో ఇక్కడ IDEA యాక్ట్ ఇది 1997లో డిస్క్రైబ్ చేయబడింది. IDEA, what is meant by IDEA? Individuals with Disabilities Education Act. This act represents the Individuals with Disabilities Education Act. 1997లో ఈ యాక్ట్ రూపొందించడం జరిగింది. దాన్ని IDEA యాక్ట్ అంటాము. సో డిజేబిలిటీస్ సంబంధించినటువంటి యాక్ట్. ఆ యాక్ట్ ఈ విజువల్ ఇంపైర్మెంట్స్ ని ఎలా డిఫైన్ చేసిందంటే, an impairment in vision that even with correction adversely affects the child educational performance. అంటే దృష్టిలో లోపం, విద్యార్థుల్లో ఉండే దృష్టి లోపం ఎన్ని ప్రయత్నాలు చేసినా, కరెక్షన్స్ చేసినా కూడా, చర్యలు తీసుకున్నా కూడా ఆ విద్యార్థి యొక్క విద్యా ప్రక్రియ మీద, లేదంటే ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ మీద, అచీవ్మెంట్ మీద ప్రభావితం చూపినట్లయితే దాన్ని విజువల్ ఎంపైర్మెంట్ అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నాం, సాధారణమైనటువంటి సమస్యలు వాటిని విజువల్ ఎంపైర్మెంట్ అనం. అలాంటివి అన్ని కూడా ఏమవుతాయి, మనం కొన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నట్లయితే అవి ఓవర్కమ్ అయిపోయి సాధారణ విద్యార్థిలాగా మనం ఎడ్యుకేషన్ అనేది అచీవ్ చేసుకునే అవకాశం అనేది, స్కోప్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అకార్డింగ్ టు ది IDEA యాక్ట్ defined the term visual impairment as an impairment in vision that even with correction adversely affects the child's education performance. అంటే ఆ కంటిలో, దృష్టిలో ఉండేటువంటి లోపం, దానికి సంబంధించి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత కరెక్షన్స్ తీసుకున్నా కూడా విద్యార్థి యొక్క విద్యా ప్రక్రియని, సాధనని బాగా ఎఫెక్ట్ చేసినట్లయితే దాన్ని విజువల్ ఇంపైర్మెంట్ అని అంటాము. ద టర్మ్ ఇంక్లూడ్స్ బోత్ పార్షియల్ సైట్ అండ్ బ్లైండ్నెస్. పాక్షికంగా దృష్టిలోపము, పూర్తిగా బ్లైండ్నెస్, ఈ రెండింటిని కూడా ఈ విజువల్ ఇంపైర్మెంట్ అనేది రెఫర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సైట్ ఇంపైర్మెంట్ టెర్మినాలజీ కెన్ సమ్టైమ్స్ బి కన్ఫ్యూజింగ్. మోస్ట్ పీపుల్ క్లాసిఫైడ్ యాజ్ బ్లైండ్ have a visual sense of lightness or darkness, as well as an ability to see some shape and images. So ఈ విధంగా మనం విజువల్ ఇంపైర్మెంట్ ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని మనం విజువల్ ఇంపైర్మెంట్ ని మనం డిఫైన్ చేసుకున్నట్లయితే, విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్ మే బి డిఫైన్డ్ యాజ్ దోస్ చిల్డ్రన్ హూ సఫర్ ఫ్రమ్ ది ఇంపైర్డ్ కండిషన్స్, difficulties and deficiencies present in their visual organs, which make them different from children with normal vision to extent of requiring special education provision. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, విద్యార్థుల్లో ఉండేటువంటి దృష్టిపరమైనటువంటి, కంటికి సంబంధించినటువంటి లోపాలు, ఎటువంటి లోపాలు అయితే పిల్లల్ని సాధారణ విద్యార్థుల కంటే భిన్నంగా వేరు చేసి చూపుతుందో, అలాగే ప్రత్యేకమైన విద్యా కార్యక్రమాన్ని అందించవలసిన అవసరాన్ని సూచిస్తుందో, అటువంటి వాటిని విజువల్ ఇంపైర్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అటువంటి దాన్ని విజువల్ ఇంపైర్మెంట్ అని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ సందర్భంలో మనం ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ టైప్స్, ఎన్ని రకాలుగా ఈ విజువల్ బ్లైండ్నెస్ ని, విజువల్ ఇంపైర్మెంట్ ని మనం క్లాసిఫై చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసే సందర్భంలో ఇక్కడ మనం చూసినట్లయితే WHO క్లాసిఫికేషన్ ఇచ్చింది విజువల్ ఇంపైర్మెంట్ కి సంబంధించి. సో విజువల్ యాక్టివిటీ, విజువల్ యాక్టివిటీ, ఓకే. సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజువల్ యాక్టివిటీ? దాన్ని మనం దృష్టి స్పష్టత అంటాం. స్పష్టత అంటాం. అది అంటే అదేంటంటే దాని మీనింగ్ వివిధ దూరాల నుండి వివిధ వస్తువులను చూడగలిగే సామర్థ్యం ఆధారంగా దృష్టి స్పష్టతను అంచనా వేయటం జరుగుతుంది. ఓకే, దీన్నే
ఈ అంచనా ఎలా వేస్తారంటే స్నెల్లన్ చార్ట్ ఆధారంగా దీన్ని అంచనా వేస్తారు. అంటే మనం గమనించినట్లయితే ఆ దృష్టి యొక్క స్పష్టతని ఎలాగా అంచనా వేస్తారంటే మనం ఆ, ఈ ఐ హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ మనం ఆప్థమాలజిస్ట్ దగ్గరికి, ఆర్థోపెడిక్ ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం విజన్ ఏదైనా టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఒక చార్ట్ ఎదురుగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో లెటర్స్ ఉంటాయి. దాంట్లో లెటర్స్ అనేవి ఉంటాయి. ఆ లెటర్స్ ని చదవమంటం జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ చూశారు కదా, దీంట్లో ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ లెటర్స్ ని ఒక చార్ట్, పెద్ద చార్ట్ దూరంగా ఆ, కూర్చోబె మనం కూర్చోబెట్టి మనకు దూరంగా ఒక చార్ట్ ఎదురు హ్యాంగ్ చేసి, ఆ హ్యాంగ్ చేసిన చార్ట్ ని చదవమని, దాన్ని బట్టి మన యొక్క ఈ ఇంపైర్మెంట్ కానివ్వండి, ఆ లెవెల్ కానివ్వండి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ WHO క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దాన్ని చూసినట్లయితే విజన్ యాక్టివిటీ 6/6, విజువల్ ఫీల్డ్ 180 degrees, దృష్టి క్షేత్రం అంటాం, ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. సో అదేంటంటే మనం దాన్ని ఎలా డెఫిన్ చేయొచ్చు అంటే, సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉండే ప్రాంతాన్ని 180 డిగ్రీల పరిధిలో చూడగలుగుతాడు. అంటే 180 degrees రేంజ్ లో ఆ యాంగిల్లో రెండు కళ్ళను ఉపయోగించి ఒక వ్యక్తి చూడగలుగుతాడు. దాన్నే దృష్టి క్షేత్రం, ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. 180 degrees అంటే మనం 180 degrees లెవెల్లోనే ఉన్నటువంటి అంశాలను రెండు కళ్ళను ఉపయోగించి మనం చూడగలం. ఇలా చూస్తున్నాం, బ్యాక్ చూసినట్లయితే ఒక్క కంటితోనే చూడగలం. 180 degrees నుంచి అలా బ్యాక్ వెళ్ళే ఉంది, ఒక్క కంటితో చూడగలం. సో రెండు కళ్ళతోనూ 180 డిగ్రీల్లో మనం ఆ విజన్ అనేది ఉంటుంది సాధారణంగా. సో దాన్ని విజువల్ ఫీల్డ్ అంటాం, దృష్టి క్షేత్రము అంటాం. ఇక్కడ రెండు వర్డ్స్, విజువల్ యాక్టివిటీ, విజువల్ ఫీల్డ్. సో దీన్ని ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని సో ఇక్కడ డిజేబిలిటీని డిఫైన్ చేయడం, క్లాసిఫై చేయడం అనేది జరిగింది. 6/6 180 degrees ఉంటే నార్మల్ విజన్ కింద చెప్పడం. 6/18 20 degrees ఆర్ లెస్, అంతకంటే తక్కువ క్షేత్రం, దృష్టి క్షేత్రం అనేది ఉంటే లో విజన్ అనేది చెప్పడం జరిగింది. అలాగే 3/60 అండ్ 10 degrees ఆర్ లెస్, విజువల్ ఫీల్డ్ అనేది 10 degrees అంతకంటే తక్కువ ఉంటే బ్లైండ్ గా చెప్పడం జరిగింది. దాన్ని లీగల్లీ బ్లైండ్ విత్ సేమ్ ఫంక్షనల్ విజన్, లీగల్లీ బ్లైండ్ అంటాం. దాన్ని బ్లైండ్ కింద డిఫైన్ చేయడం జరిగింది. నార్మల్ విజన్, లో విజన్, బ్లైండ్ అని చెప్పడం జరిగింది. WHO దీన్ని క్లాసిఫై చేసిందండి. సో ఇక్కడ దీని ఆధారంగా మనం ఈ తీవ్రతను బట్టి మళ్ళా ఈ బ్లైండ్నెస్ ని 4 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. టోటల్లీ బ్లైండ్, లీగల్లీ బ్లైండ్, లో విజన్, పార్షియల్లీ సైటెడ్. లో విజన్ అండ్ పార్షియల్లీ సైటెడ్. సో ఇక్కడ అంటే మనకి దాని గురించి ఒక అవగాహన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ భావన అర్థం చేసుకోగలము. అందుకోసము ఈ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. టు అవాయిడ్ కన్ఫ్యూజన్, one should know the following terms commonly used to designate degrees of visual impairment. Totally blind. This term visually implies little or no visual sensitivity to light at any level. This condition is rare, and people who are totally blind typically have severe physical damage to the eyes themselves or the visual nerves. అంటే పూర్తిగా అంధత్వం కలిగి ఉంటాం, అసలు ఏమీ కూడా కనిపించకపోవటం అనేది ఈ రకం. లీగల్లీ బ్లైండ్, ఏ లీగల్లీ బ్లైండ్ పర్సన్ హ్యాస్ ఏ విజువల్ యాక్టివిటీ ఆఫ్ 20/100 ఆర్ లెస్. 20/100 ఆర్ లెస్ ఇన్ ది బెటర్ ఐ ఆఫ్టర్ కరెక్షన్. సో అంటే లీగల్లీ బ్లైండ్ అంటే కొంత చర్యలు తీసుకున్న తర్వాత, ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. దిస్ మీన్స్ దట్ what an individual with a normal 20/20 vision sees at 200 feet, the legally blind person cannot see until he within 20 feet. ఓకే, అంటే 200 feet దూరంలో ఉన్నది కూడా సాధారణ వ్యక్తి చూడగలిగితే, ఈ లీగల్లీ బ్లైండ్ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని 20 feet దూరంలో వచ్చే వరకు కూడా దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయలేడు.
దాన్ని లీగలీ బ్లైండ్ దట్ రిప్రజెంట్స్ 20/200. అంటే సాధారణ వ్యక్తి ఇక్కడ చూడగలిగేది 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక వస్తువుని స్పష్టంగా చూడగలిగితే, ఈ లీగల్లీ బ్లైండ్ పర్సన్ దాన్ని 20 వచ్చే వరకు కూడా 20 ఫీట్, ఇదే 200 ఫీట్, ఇది 20 ఫీట్ వచ్చే వరకు కూడా దాన్ని స్పష్టంగా చూడలేడు. నెక్స్ట్, లో విజన్. People with low vision can read with the help of large print reading materials and magnifying objects. They may also use braille. So ఇంకా తక్కువ దృష్టి కలిగిన వాళ్ళు ఆ ప్రింట్స్ ని ఏవైతే లెటర్స్ ఉన్నాయో లేదా ఇన్ఫర్మేషన్ ఉందో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో మెటీరియల్ ఉందో వాటిని బాగా లార్జ్ మ్యాగ్నిఫై చేసుకుని చదవటం అనేది జరుగుతుంది. దాని లో విజన్ అంటాం మనం. దే మే ఆల్సో యూజ్ బ్రెయిలీ. ఇంకా కొన్ని సందర్భాల్లో బ్రెయిలీ లిపిని కూడా యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగా టోటల్లీ బ్లైండ్ వాళ్ళు ఎలాగైతే యూజ్ చేస్తారో అలాగా. పార్షియల్లీ సైటెడ్ ఇండివిజువల్స్ హ్యావ్ లెస్ సివియర్ లాస్ ఆఫ్ విజన్ దాన్ పీపుల్ ఇన్ ది అదర్ 3 కేటగిరీస్. పైన చెప్పుకున్న 3 కేటగిరీస్ కంటే ఎక్కువ డ్యామేజ్ అనేది ఉండదు. చాలా తక్కువ డ్యామేజ్ అనేది వీళ్ళలో ఐస్ సంబంధించి తక్కువ డ్యామేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా పార్షియల్లీ సైటెడ్ గా అంటే పాక్షికంగా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తులుగా మనం కేటగరైజ్ చేయవచ్చు. ఏ పర్సన్ విత్ పార్షియల్ సైట్ మే బి ఏబుల్ టు సీ ఆబ్జెక్ట్స్ అప్ క్లోజ్ ఆర్ ఫార్ అవే అండ్ విత్ కరెక్టివ్ లెన్సెస్ మే బి ఏబుల్ టు ఫంక్షన్ అట్ నార్మల్ లెవెల్స్. సో వీళ్ళని చిన్నటువంటి గ్లాసెస్, స్పెక్టికల్స్ యూజ్ చేయడం ద్వారా దూరంగా ఉన్న వస్తువులు కానీ దగ్గరగా ఉన్న వస్తువులు కానీ స్పష్టంగా చూడగలిగి సాధారణ విద్యార్థులతో పాటే మింగిల్ అయిపోయి వాళ్ళ లెర్నింగ్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో సాధారణంగా వీళ్ళని స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ పిల్లల కింద కూడా మనం కన్సిడర్ చేయకపోవచ్చు. ఈ విధంగా వాళ్ళ యొక్క దృష్టి స్పష్టతను బట్టి, రేంజ్ని బట్టి మనం ఈ 4 రకాలుగా డిఫైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్. నౌ కమింగ్ టు ది క్యారెక్టరిస్టిక్స్. లక్షణాలు తీసుకున్నట్లయితే అటెంప్ట్స్ టు వాష్ అవే బ్లర్, అంటే సరిగ్గా కంటికి సంబంధించి శుభ్రం చేసుకోవాలి. హోల్డ్స్ ద బుక్ ఫార్ అవే ఫ్రమ్ ద ఫేస్ దెన్ రీడింగ్. సో అంటే ఆ యొక్క తీవ్రతను బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి దృష్టి లోపాన్ని బట్టి చదివే సందర్భంలో కొంతమంది పుస్తకాన్ని ఇలా దూరంగా పెట్టుకోవటం అనేది జరుగుతుంది. హోల్డ్స్ ద బుక్ క్లోజ్ టు ది ఐ అండ్ రీడింగ్ ఆర్ కీప్స్ ఫేస్ క్లోజ్ టు ద పేజ్. కొంతమందిని మనం గమనించినట్లయితే ఇలా పెట్టుకొని చదువుతూ ఉంటారు. వెరీ క్లోజ్ టు ది పేజ్, వెరీ నియర్ టు ది బుక్. అది అంటే 2 రకాలుగా జరుగుతుంటాయి వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి, దృష్టి యొక్క లోపం ఆ తీవ్రతను బట్టి. కొంతమంది ఏమో దూరంగా ఉంచుకొని చదువుతూ ఉంటారు, కొంతమంది ఏమో వెరీ నియర్ టు ఫేస్ ఆర్ ఐ బుక్ పెట్టుకొని చదవటం అని జరుగుతుంది. ఇది ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. హోల్డ్స్ ద బాడీ టెన్స్ అండ్ లుకింగ్ ఎట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, అంటే దూరంలో ఉన్న వస్తువుల్ని చూసేటప్పుడు బాగా టెన్స్ గా స్టిఫ్ గా చేసి చూసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. బ్లింక్స్ మోర్ దాన్ యూజువల్ ఆర్ ఈజ్ ఇర్రిటబుల్ వెన్ డూయింగ్ క్లోజ్ వర్క్, అంటే ఎక్కువసార్లు కంటిని రెప్పలను ఆర్పడం అనేది జరుగుతుంది. ఇటువంటి విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలు కంటి రెప్పల్ని ఎక్కువ సార్లు పదే కొట్టుకోవటం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా కంటి రెప్పలను ఆర్పే ఈ దీనికంటే కూడా, సమయం కంటే కూడా ఎక్కువ సార్లు కంటిని రెప్పల్ని ఆపటం అనేది, మూయటం అనేది జరుగుతుంది. సో ఎక్కువగా ఈ వర్క్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కానీ, క్లోజ్ వర్క్ కానివ్వండి, ఆ కంటి మీద ఎక్కువ శ్రమ పడినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు అలా బ్లింక్ చేయడం జరుగుతుంది. రబ్స్ ద ఐస్ ఎక్సెసివ్లీ, ఎప్పుడు కంటిని నలుపుతూ ఉంటారు, స్క్రూస్ ఆఫ్ ద ఫేస్ వెన్ లుకింగ్ ఎట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. సో తలని వంచటం జరుగుతుంది, దూరంగా వస్తువుని చూసేటప్పుడు వంచి ఆ ఆబ్జెక్ట్స్ ని చూడటానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం స్టిఫ్ గా ఉండటం జరుగుతుంది అని, అట్ ద సేమ్ టైమ్ హెడ్ ని బెండ్ చేసి స్క్రూ చేసి కూడా చూడటం జరుగుతుంది. ప్లస్ ద హెడ్ ఫోర్వర్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు సీ డిస్టెన్స్. కొన్ని సందర్భాలు తలని ఎదురుకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అది కూడా ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఐ ఈజ్ ఓవర్ సెన్సిటివ్ టు లైట్. సో లైట్ పడినప్పుడు, సన్ లైట్ కానీ ఏదన్నా
ఆర్టిఫిషియల్ లైట్ కానీ పడినప్పుడు అది ఎక్కువ సెన్సిటివ్ గా ఉండి చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. షట్స్ ఆర్ కవర్స్ వన్ ఐ అండ్ రీడింగ్ అంటే ఇటువంటి దృష్టి లోపం కలిగిన వాళ్ళు, విజువల్ ఇంపైర్మెంట్ కలిగిన వాళ్ళు సాధారణంగా చదివే సందర్భంలో ఒక చేతిని ఒక కంటికి అడ్డం పెట్టుకోవటం కానీ లేదా కంటిని మూయటం కానీ ఇలాంటి చర్యలు చేయటం మనం గమనించవచ్చు ఈ విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి విద్యార్థుల్లో. టిల్స్ ద హెడ్ టు వన్ సైడ్ వెన్ రీడింగ్ చదివే సందర్భంలో ఒకవైపుకి తలని వంచడం కానీ తిప్పడం కానీ జరుగుతుంది. షోస్ రివర్సల్ టెండెన్సీస్ వెన్ రీడింగ్ చదివే సందర్భంలో ఆ రివర్సల్ టెండెన్సీస్ ని చర్యలను చేసే అవకాశం కూడా ఉంటుంది. స్టంబుల్స్ ఆర్ ట్రిప్స్ ఓవర్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లేయింగ్ ఆర్ వర్కింగ్. సో పనిచేసే సందర్భంలో కానీ ఆడుకునే సందర్భంలో కానీ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన పనులు చేసే సందర్భంలో కానీ ఆ వస్తువుల మీద పడిపోయేటువంటి జారి పడిపోయేటువంటి లక్షణాన్ని కూడా వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అనేబుల్ టు డిస్టింగ్విష్ కలర్ అండ్ ల్యాక్స్ నార్మల్ క్యూరియాసిటీ టు విజువల్లీ అపీలింగ్ ఆబ్జెక్ట్స్. సో కలర్స్ కూడా ఇది సరిగా ఐడెంటిఫై చేయలేరు. అలాగే ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయో, విజువల్ గా కనిపించేటువంటి ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయో వాటిని చూడాలనేటువంటి ఉత్సుకత, ఆసక్తి అనేది వీళ్ళలో ఎక్కువగా కనిపించదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఇంపైర్మెంట్ దే ఆర్ అనేబుల్ టు సీ ప్రాపర్లీ, అనేబుల్ టు రికగ్నైజ్ ద కలర్ ఆల్సో. సో they haven't any curiosity to visually appearing objects, to see visually appearing objects. Okay? Complaints, dizziness, headache, and nausea following close eye work. So ఎప్పుడన్నా కంటితో బాగా తీక్షణంగా పనిచేసే సందర్భంలో సో కన్ను బోజర్గా ఉంటుందని లేదా తలనొప్పి వస్తుందని చెప్పేసి ఇలాంటి కంప్లైంట్స్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా వింటా ఉంటాం. సాధారణ విద్యార్థికి సంబంధించి ఎక్కువగా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాపీ చేయమనం, ఒక కాన్సెప్ట్ కానీ నోట్స్ కానీ రాయమనం, బుక్ లో ఉన్న టెక్స్ట్ బుక్ లో చూసి నోట్స్ లో రాసుకున్నాం, అక్కడ ఎక్కువ స్ట్రెస్ అనేది ఐ మీద పడుతుంది. సాధారణ విద్యార్థులు దాన్ని స్ట్రెస్ కింద సెన్స్ చేయరు, ఫీల్ అవ్వరు, సాధారణంగా వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి విజువల్ ఇంపైర్మెంట్ విద్యార్థులు ఆటోమేటిక్ గా మనం కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ హెడేక్ వస్తుంది సార్, లేదా బోజర్ గా ఉంటుంది సార్, కనిపించట్లేదు సార్. అట్ ది సేమ్ టైం వాటరింగ్ ఆఫ్ ఐస్, కంటి నుంచి ఎక్కువ కూడా నీళ్లు కారుతూ ఉంటాయి, ఇది కూడా ఒక లక్షణంగా మనం. అలాగే టేక్స్ ఫాల్ స్టెప్స్ వైల్ వాకింగ్. సో నడిచేటప్పుడు ఆ స్టెప్స్ అనేవి రాంగ్ గా వేయటం కానీ, సరిగా అడుగులు వేయలేకపోవడం, అంటే నడక కూడా సరిగ్గా నడవలేకపోవడం, ఎందుకంటే సర్ఫేస్ దాన్ని సరిగా అసెస్ చేయలేకపోవడం, అంచనా వేయలేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల తప్పటడుగులు వేయడం, పడిపోవడం అన్ని కూడా bumps into people or objects. సో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా జంప్ చేయడం, దొరలటం ఇలాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఆస్క్ అదర్ స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ టేకింగ్ నోట్స్ ఫ్రమ్ ది బ్లాక్ బోర్డ్. ఏదైనా బ్లాక్ బోర్డ్ మీద రాసి మనం ప్రాబ్లమ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే కంటెంట్ బ్లాక్ బోర్డ్ మీద రాసి నోట్ చేసుకోమన్నప్పుడు, బ్లాక్ బోర్డ్ వర్క్ ఇచ్చినప్పుడు పిల్లలు సహాయం అడుగుతూ ఉంటారు. సో ఏం రాశారు సరే కనిపించట్లేదు, ఫార్ములా ఏంటి, ఈక్వల్స్ తర్వాత ఏముంది, సో ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో పక్క విద్యార్థుల్ని సహాయం అనేది జరుగుతుంది. సో సాధారణంగా ఇటువంటి లక్షణాలని మనం దృష్టిలోపం కలిగినటువంటి విద్యార్థుల్లో మనం గమనించవచ్చు. లక్షణాన్ని విద్యార్థుల్ని మనం గమనించవచ్చు. ఓకే, సో ఈ కారణం చేత ఆటోమేటిక్ గా విద్యార్థి ఎడ్యుకేషన్ లో బ్యాక్వర్డ్నెస్ రావడం, సో ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్, హోంవర్క్ అలాంటివి ఇచ్చినా కూడా అవి నెగ్లెక్ట్ చేయడం, టోటల్ గా ఎడ్యుకేషన్ మీద నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని నేను ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులుగా మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కాజెస్, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ దిస్ విజువల్ ఇంపైర్మెంట్, ఇటువంటి దృష్టి లోపానికి గల కారణాలు ఏంటో, అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం, కారణాలు కూడా తెలుసుకున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్స్ అసోసియేటెడ్ ఫ్రమ్ పేరెంట్స్, అంటే జీన్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణం. జీన్స్ అనేవి తల్లిదండ్రుల నుంచి లక్షణాలు సాధారణంగా చూసినట్లయితే
పేరెంట్స్ కొంతమంది ఫ్యామిలీస్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ ఇద్దరు కిడ్స్. వైఫ్ హస్బెండ్ కి స్పెట్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మిగతా పిల్లలు ఇద్దరికి కూడా స్పెట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే జెనెటిక్ గా కూడా ఈ విజువల్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అది ఆ స్థాయి అనేది డిపెండ్స్ ఆన్ ది రేంజ్ ఆఫ్ పేరెంట్స్ ఎఫెక్ట్స్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఎనీహౌ ట్రాన్స్ఫర్ ఆఫ్ genes associated with the parents. So carelessness adapted by pregnant mothers. So ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కూడా తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇటువంటి ఈ విజువల్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మిస్హ్యాప్స్ అండ్ ఇన్సిడెంట్స్ సంఘటనల వల్ల కూడా సంఘటనల కారణంగా కూడా విజువల్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం అనేది అన్ఫేవరబుల్ కండిషన్స్ దట్ ఈస్ స్టార్వేషన్ ఎట్సెట్రా సరైనటువంటి పోషకాహారం లేకపోవటం పోషకాహారం తీసుకోపోవటం ఈ కారణం చేత కూడా ఈ విజువల్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. తర్వాత ఐ ఇన్ఫెక్షన్స్ అండ్ ఐ డిసీజెస్. సో కంటికి సంబంధించినటువంటి వ్యాధుల వలన కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. విల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్యాటల్ డిసీజ్. సో పిండానికి సంబంధించినటువంటి కారణాల వల్ల లోపాల వలన పిండానికి సంబంధించి జరిగేటువంటి కొన్ని ప్రమాదాల వల్ల కూడా మనకి ఇటువంటి డిసీజెస్ వచ్చే విజువల్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంప్రాపర్ పోస్చర్స్ అడాప్టెడ్ అట్ వర్క్ ప్లేసెస్. సో గ్రాడ్యువల్ గా స్టార్టింగ్ లో లేకుండా కూడా కొంతమందికి ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆ వర్క్ చేసే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన వర్క్లు చేసే సందర్భంలో అవి సరైనటువంటి పోస్చర్స్ లేకపోవడం, కూర్చోకపోవడం లేదా అబ్జర్వ్ చేసే సందర్భంలో ఆ విజన్ విషయంలో సరైనటువంటి పోస్చర్స్ ఇవి లేకపోవడం వల్ల కూడా మనకి ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. రీడింగ్, రైటింగ్ అండ్ వర్కింగ్ ఇన్ డిఫెక్టివ్ అండ్ ఇంప్రాపర్ లైట్స్. అంటే సరిగ్గా లైటింగ్ లేకుండా చదివినా, రాయటానికి ప్రయత్నం చేసిన, వర్క్లు చేయడానికి ప్రయత్నం చేసిన గ్రాడ్యువల్ గా ఇట్ లీడ్స్ టు విజువల్ ఇంపైర్మెంట్. ఎఫెక్టింగ్ విత్ జర్మన్ మిజల్స్ వైల్ ప్రెగ్నెన్సీ. ఈ వ్యాధికి లోన్ అవటం, జర్మన్ మిజల్స్ అనేటువంటి వ్యాధికి లోన్ అవటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి ఇలాంటి వ్యాధులకు లోన్ అవటం వల్ల కూడా ఈ విజువల్ ఇంపైర్మెంట్ అనేది, బ్లైండ్నెస్ అనేది వచ్చే అవకాశం. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వ్యాక్సినేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అదర్వైజ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్టర్ బర్త్ వ్యాక్సినేషన్ అనేది సరిగ్గా లేకపోవడం, వ్యాక్సిన్స్ వేయించకపోవడం వల్ల బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈ వ్యాక్సినేషన్ అనేది సరిగ్గా వేయించుకోవడం జరగదు. తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్న సందర్భం లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని సరిగ్గా అటెండ్ అవ్వకపోవడం వల్ల కూడా ఇలాంటి విజువల్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ల్యాక్ ఆఫ్ క్లీన్లీనెస్. సో శుభ్రత, కంటిని శుభ్రంగా చూసుకోవటం, జాగ్రత్తగా చూసుకోవటం, శుభ్రపరచుకోవడం ఇలాంటివి లేకపోవటం వల్ల కూడా ఆ క్లీన్లీనెస్ అనేది లేకపోవటం, కంటిన్యూ అవటం వల్ల కూడా విజువల్ ఇంపైర్మెంట్ అనేది. ల్యాక్ ఆఫ్ మదర్ ఫీడింగ్. అంటే భర్త అయిపోయిన తర్వాత కూడా సాధారణంగా మనం చెప్తూ ఉంటాం తల్లిపాలు చాలా శ్రేయస్కరం, ఎంతో పోషకాలు కలిగి ఉంటాయని. అవి మదర్ ఫీడింగ్ లేకపోవటం వల్ల కూడా ఇట్ లీడ్స్ టు విజువల్ ఇంపైర్మెంట్ ఆటోమేటికలీ. నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క నెగ్లిజెన్సీ కూడా ఆ పిల్లవాడి విషయంలో నెగ్లిజెన్సీ, పట్టించుకోకపోవటం, సరిగ్గా క్లీన్ గా చేయకపోవటం, ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని వదిలేయటం, ఏదైనా కంటికి గాయాలు జరిగినప్పుడు వాటిని పట్టించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేయటం, ఇలాంటివి కూడా ఈ విజువల్ ఇంపైర్మెంట్ కి లీడ్ అవుతాయని మనం చెప్పు. అలాగే ఎక్స్రేస్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఎక్కువ సందర్భాల్లో, ఎక్కువ సార్లు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మదర్ ఎక్స్రేస్ కి అటెండ్ అవటం వల్ల ఆ ఎక్స్రేస్ ఈ ఐ సైట్ ని డ్యామేజ్ చేస్తాయి. లోపల ఉన్నటువంటి పిండం యొక్క ఐ సైట్ ని, పిల్లవాడి యొక్క సైట్ ని డ్యామేజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో అది కూడా ఒక కారణం విజువల్. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్. న్యూట్రిషనల్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల కూడా ఈ విజువల్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ది
causes for visual impairment. So we have finished the concept types and characteristics of visual impaired children. So this is also one of the important question in examination point of. Okay. Okay, students.